చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు. ఎడ్డి తిక్కలోడు తిరణాలకెళ్తే ఎక్కా దిగా సరిపోయింది అన్నట్టు జగనన్న తెలివి తక్కువ పనులకు వైసీపీ లీడర్లే తల బొబ్బాజికాయలో బదలాడేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వెట్టా మాకు నాయకుడు అయ్యావన్నా అని వైసీపీ నాయకులంతా కుమిలిపోతున్నారట. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే జగనన్న బుర్రలో తెలివి ఆవగింజంతుంటే అజ్ఞానం గుమ్మడికాయ అంత పూకుంది. అన్న అజ్ఞానం చేపట్టి వైసీపీ లీడర్లకు పిచ్చెక్కుతోందట. ఓ వేపు కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పింది చెప్పినట్టుగా అన్ని పనులు ఒక్కోటి చేస్తూ ముందుకెళ్తుంటే జగన్న మాత్రం ఇంకెప్పుడు చేస్తారు అంటున్నాడు. ఇప్పటికే అమలవుతున్న పథకాలను సైతం అమలు కావడం లేదని సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నాడు. జగనన్న ఎవరం చూస్తుంటే అసలు ఇదేట్రా బాబా, ఈసారి ఆ 11 సీట్లు కూడా వచ్చేలా లేవు అని ఫిక్స్ అయిపోతున్నారట వైసీపీ నేతలు. ఇప్పటికే తల్లికి వందనం అమలు చేశారు, రైతు భరోసా ఇస్తున్నారు, మహిళలకు ఉచిత బస్సు పథకం మొదలైపోయినది, ఆడవాళ్ళంతా ఉచితంగా బస్సులెక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ జగనన్న ఏంటంటాడు, ఉచిత బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారు అని అడుగుతున్నాడు. దీపావళి పండక్కి కూడా ఫ్రీ బస్సు పథకం అమలు చేయరా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే జగనన్న ఏ లోకంలో బతుకుతున్నాడో అర్థం కావటం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏటి జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోనాడు జగనన్న. ఎంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఇంకా ఏటంటాడు, ఇంటింటా దీపం వెలిగిస్తామన్నారు, ఒక దీపమైనా వెలిగించారా అని ప్రశ్నిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి, ఆడాలకు నెల ఇస్తామన్న 1500 పథకం తప్ప మిగతా హామీలన్నీ అమలవుతున్నాయి. అయినా సరే జగనన్న ఏటి అమలు కావటం లేదు, ఇప్పుడే ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడు. మరి ఆయన ఎమ్మడి సోయేటో, ఇంత అజ్ఞాని 5 ఏళ్లు రాష్ట్రానికి ఎట్టా ముఖ్యమంత్రిగా పనిచేశాడబ్బా అని ప్రజలంతా ముక్కుని ఏలేసుకుంటున్నారు. ఇంకా పెద్ద ఈ చిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం రాకముందు వరకు రాష్ట్రం 1000 వోల్టుల బల్బుల దివ్యంగా వెలిగిపోనదట. జగనన్న హయాంలో ప్రజలంతా చీకు చింత లేకుండా ప్రతి ఒక్కరూ లక్షాధికారుల మాదిరి రాజుల్లో బతికారట. అసలు జగనన్న ఏటనుకుంటున్నాడో ఏటో మరి. నిజంగా జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అట్ట వెలిగిపోయింటే కనీసం ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చేవాళ్ళు. కానీ జగనన్న రాచి రంపాలు పెట్టాడు కాబట్టే 11 సీట్లు ఇచ్చి పరువు తీశారు జనం. సిత్తుగా ఓడించినా సరే ఇంకా తాను అద్భుతంగా పరిపాలించినట్టు, తానేవో అద్భుతం అన్నట్టు భ్రమల్లో బతికేస్తున్నాడు అన్నయ్య. ఏడు చేద్దాం, జగనన్న ఏపీలో రాజకీయాలు చేయడం ప్రజలు చేసుకునే